నమస్తే, వెల్కమ్ టు ఎన్ టైమ్స్. నేను బాపయ్య. మావిగన్కు మోదీ షాల మద్దతు, జగన్ అసలు స్కెచ్ ఇదే అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే గడిచిన రెండు రోజుల నుంచి 3 రోజుల నుంచి కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన దగ్గర నుంచి వైసీపీ వాళ్ళంతా మావిగన్ మావిగన్ అని చెప్పి నినాదాలు చేయడం మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఓపెన్గా ఒక వార్ ప్రకటించేశారు. మావిగన్ వర్సెస్ అమరావతి. మావిగన్ కావాలనుకునే వాళ్ళంతా వైసీపీకి ఓటేయండి, అమరావతి కావాలనుకునే వాళ్ళంతా చంద్రబాబుకు ఓటేయండి అని చెప్పేసి ఓపెన్గా చెప్పేశారు. ఒక వార్ డిక్లేర్ చేసేశారు. ఆయన ఏమంటారంటే, మీరు ఒక చట్టం చేశారు, ఆ చట్టానికి మళ్ళీ మార్పులు చేయొచ్చు కదా, సవరణలు చేయొచ్చు కదా. చట్ట సవరణ ఇప్పటివరకు అనేక సార్లు జరిగింది, చట్టం చేసినంత మాత్రం దాన్ని సవరణ చేయలేమా అని చెప్పేసి అంటున్నారు. నిజమే, చట్టం చేయొచ్చు, దానికి సవరణ చేయొచ్చు. అయితే కేంద్ర మద్దతు ఎంతవరకు ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంటే. అందుకని నేను మావిగన్కి మోదీ షాల మద్దతు అని చెప్పేసి పెట్టాను. జగన్ అసలు స్కెచ్ ఏంటి అనేది కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడ మావిగన్ వర్సెస్ అమరావతి. అమరావతి కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలంతా అనుకుంటున్నారా లేదా అనేది మనకి ఎప్పుడు తెలిసింది అంటే 2024 ఎన్నికలప్పుడు తెలిసింది. జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలకి విశాఖే రాష్ట్ర రాజధాని అనే రెఫరెండంతో వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏమైంది, రాష్ట్ర ప్రజలంతా కూడా కూటమికి భారీ మెజారిటీ తోటి కట్టబెట్టారు. అంటే 164 సీట్లు వచ్చినాయి కూటమికి. ఇంకా అంటే రాష్ట్ర ప్రజలంతా కూడా అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారనే విషయం తేటతెల్లమైంది. ఇప్పటికే అక్కడ దాదాపుగా 30 నుంచి 40% పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి. 2028-29 నాటికి పూర్తి స్థాయి పనులను కంప్లీట్ చేసి అమరావతిని రాష్ట్ర రాజధానిగా తీర్చిదిద్దాలని కూటమి ప్రయత్నం కూడా చేస్తుంది. మరి ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనే నినాదంతో ముందుకొస్తే రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తారా? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మూడింటిని కలుపుకొని రాజధాని చేసుకోవచ్చు, రోడ్ల పక్కనే ప్రభుత్వ భవనాలు కూడా నిర్మించుకోవచ్చు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాటని ప్రజలు ఆమోదిస్తారా? జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారా? ఆల్రెడీ 2024 ఎన్నికల్లో అమరావతికి వ్యతిరేకంగా వెళ్ళినందుకే జగన్మోహన్ రెడ్డి దెబ్బతిన్నారు. మళ్ళీ ఇప్పుడు అమరావతికి వ్యతిరేకంగా వెళితే 2029 ఎన్నికల్లో కూడా వైసీపీకి డ్యామేజ్ అవుతుందా అవదా? చాలామంది చెప్తుంది ఏంటంటే, మావిగన్ అనే ప్రతిపాదనతోటి, అదే రెఫరెండం తోటి జగన్ ఎన్నికలకు వెళితే మావిగన్ని అటు వైసీపీని రెండింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి తన చేతులతో 6 అడుగులు గొయ్యి తవ్వి చక్కగా పాతి పెట్టొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం కాన్ఫిడెంట్గా ఏమంటున్నారంటే, మేము 2029 ఎన్నికల్లో గెలిచేదే, గెలిచిన తర్వాత మావిగన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా మారుస్తాము అంటున్నారు. ఎలా కుదురుతుంది అది అని చెప్పేసి మనం ఒక్కసారి చూద్దాం. అయితే కుదురుతుందా లేదా అనేది కూడా మీరు కూడా కమెంట్ బాక్స్లో చెప్పండి. నాకైతే ఏమనిపిస్తుంది అనేది నేను ఇక్కడ తెలియజేస్తాను. అసలు మన రాష్ట్రానికి రాజధాని ఉందా లేదా అనంటే 2014 తర్వాత అయితే మనకి రాజధాని లేదు. మన రాజధాని ఏది అనంటే హైదరాబాదు. తెలంగాణకి ఏపీ అండ్ టిఎస్, ఈ రెండిటికి కలిపి హైదరాబాదే రాజధాని. ఎన్నేళ్ళు? 10 ఏళ్ళు. ఆ 10 ఏళ్ల తర్వాత కేవలం హైదరాబాద్ అనేది తెలంగాణకి మాత్రమే రాజధాని, ఆంధ్రాకి కాదు. టిఎస్ తెలంగాణకి మాత్రమే రాజధాని 10 ఏళ్ల తర్వాత. మరి ఆంధ్రప్రదేశ్కి ఏది అనంటే, మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం కదా 2014లో ఏపీ గవర్నమెంట్, అంటే టీడీపీ భారతీయ జనతా పార్టీ కలిసి ఎన్నికలకు వెళ్ళి గవర్నమెంట్ని ఫామ్ చేశాయి. 2014లో వీళ్ళు అధికారంలోకి వస్తే అప్పుడు 2015 ఆ టైంలో వీళ్ళు ప్రతిపాదించింది అమరావతి. మోదీ కూడా మట్టి నీళ్లు తీసుకొచ్చి అమరావతి శంకుస్థాపనకి అక్కడికి వచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళారు కదా అమరావతికి, మీకు గుర్తుండే ఉంటుంది. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతికి ఓకే చెప్పారు. శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినట్టు లేరు, కానీ ఆయన మాత్రం అమరావతికి ఓకే చెప్పారు. 2019 ఎన్నికల ముందు కూడా ఆయన అమరావతికి ఓకే చెప్పారు. ఆయన ఏమన్నారు, నేను అధికారంలోకి వస్తే అమరావతిని ఒక డల్లాస్ నగరం లాగానో లేకపోతే వాషింగ్టన్ డీసీ లాగానో డెవలప్ చేసేస్తాను, హైదరాబాద్ని తలదన్నే నగరంగా తీర్చిదిద్దుతాను అన్నారు. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అమరావతి వద్దు అని అన్నారు.
మూడు రాజధానులు ముద్దు అన్నారు, సిఆర్డిఏ రద్దు అన్నారు. కానీ అవేమీ సాధ్యపడలేదు. విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నమే రాజధానిగా ఉంటుంది, సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అన్నారు. అదంతా వేరే కథ. అయితే ఇప్పుడు ఆయన ఏమంటారంటే 2024కి మనకి హైదరాబాదుతో రుణం తీరిపోయింది కదా, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అనంటే అమరావతి అని చెప్పుకోవాలి. సో చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ఉంటే అది కుదరదు. ఎందుకంటే ఆయన ప్రతి 5 ఏళ్లకు ఒక రాజధానిగా మార్చేస్తున్నారు. 2019కి ముందు అమరావతి రాజధాని అన్నారు, అమరావతిలోనే నేనుంటాను, ఇల్లు కట్టుకుంటానన్నారు. 2024 ముందుకు వచ్చేసరికి విశాఖపట్నమే రాజధాని అన్నారు. ఈ మధ్యలో 3 రాజధానులు అన్నారు. అంటే 10 ఏళ్లలో 3 మాటలు మార్చేశారు. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత 4వ మాటకు వచ్చారు, అదే మావిగన్. సో ఇలా ప్రతి 5 ఏళ్లకోసారో లేకపోతే 10 ఏళ్లకు 2 సార్లు 3 సార్లు మాటలు మారుస్తూ ఉంటే ఆ రాష్ట్రం పరువు పోతుంది. ఆ రాష్ట్రానికి రాజధాని లేదంట అని పక్క రాష్ట్ర వాళ్ళంతా నవ్విపోతారు. సో ఇలాంటి పరిస్థితులు ఉండకూడదు అనంటే అమరావతి రాష్ట్ర రాజధాని అని చట్టబద్ధత కల్పించాలి అని చెప్పేసి నిర్ణయించారు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చింది కదా, భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 కలిసి ఎన్నికలకు వెళ్ళాయి, భారీ మెజారిటీతో వచ్చింది కదా. అయితే అప్పుడు వాళ్ళు నిర్ణయించింది ఏంటంటే అమరావతికి చట్టబద్ధత కల్పించాలి అని చెప్పేసి. సో అమరావతికి రాష్ట్ర రాజధానిగా ఎంపిక చేస్తూ ఒక తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని లోక్సభకి రాజ్యసభకి పంపించారు. ఒక్క వైసీపీ తప్ప దేశంలోని పార్టీలన్నీ కూడా అమరావతికే జై కొట్టాయి. సో ఆ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అమరావతి రాష్ట్ర రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అనే బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఒక్క వైసీపీ తప్ప, వైసీపీ ఎంపీలు, వైసీపీ రాజ్యసభ సభ్యులు తప్ప అందరూ ఆమోదం తెలిపారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటారంటే చట్టబద్ధత కూడా వచ్చేసిన అమరావతిని నేను మళ్ళీ మారుస్తాను, చట్టానికి సవరణ చేస్తాను అంటున్నారు. చట్ట సవరణ. అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది? మళ్ళీ 2029 లోక్సభ ఎన్నికలు జరగాలి. లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత అక్కడ జగన్మోహన్ రెడ్డికి మంచి మెజారిటీ రావాలి. లోక్సభ సీట్లు అంటే ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీ సీట్లు ఉన్నాయి కదా, 25 ఎంపీ సీట్లకి 25 ఎంపీ సీట్లు జగన్మోహన్ రెడ్డికి రావటమే కాదు, ఈ 25 ఎంపీ సీట్ల మీద ఐదర్ ఎన్డీఏ ప్రభుత్వం కానీ లేదా ఇండియా కూటమి కానీ, ఈ 2 కూటమిలలో ఏదో ఒకటి వైసీపీ మీద డిపెండ్ అవ్వాలి. వైసీపీ మీద ఈ రెండిట్లో ఏదో ఒక కూటమి డిపెండ్ అయితే అప్పుడు చట్ట సవరణ చేయటానికి అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా వీళ్ళు ఆమోదం తెలిపారు అంటే వీళ్ళు కూడా మాట తప్పి మడమ తిప్పినట్టే అవుతుంది. ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్లోని పార్టీలన్నీ కూడా, ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్లోని పార్టీలన్నీ కూడా ఏకగ్రీవంగా అమరావతికి మద్దతు తెలిపాయి. అలాగే ఇండియా కూటమిలోని పార్టీలు ఎక్సెప్ట్ వైసీపీ, అంటే ఇండియా కూటమిలో వైసీపీ లేకపోయినా, ఎన్డీఏ కూటమిలో కూడా వైసీపీ లేకపోయినా, ఇండియా కూటమిలోని పార్టీలన్నీ కూడా అమరావతికి మద్దతు తెలిపాయి. మళ్ళీ రేపు వీళ్ళు అధికారం కోసం అమరావతికి వ్యతిరేకంగా ఒక చట్ట సవరణ చేశారనుకోండి, వాళ్ళ పరువు పోతుందా పోదా? వాళ్ళు మాట తప్పి మడమ తిప్పిన వాళ్ళు అవుతారా అవ్వరా? ఈవెన్ రాహుల్ గాంధీ కూడా, ఈవెన్ ఇటు బీజేపీలో వాళ్ళు కూడా, అందరూ కాంగ్రెస్ పార్టీలోని రాహుల్ గాంధీ కావచ్చు, బీజేపీలో వాళ్ళు కావచ్చు, బీజేపీలోని అంటే ఇంపార్టెంట్ నేతలు వాళ్ళంతా కూడా అమరావతికి జై కొట్టిన వాళ్లే కదా, అమరావతి రాష్ట్ర రాజధానిగా ఉండాలి అని చెప్పిన వాళ్లే కదా. సో వాళ్ళు ఎలా మద్దతు ఇస్తారు? జగన్మోహన్ రెడ్డి ఎలా చేయగలుగుతాడు? కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మభ్యపెట్టడానికి, ఇక్కడ ఒక రాజకీయ అస్థిరత లేకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకురావడానికో, లేకపోతే జనాన్ని ఏమరిపాటుగా చేసి కొంచెం అస్థిరతని క్రియేట్ చేయడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తున్నారు తప్ప, జగన్మోహన్ రెడ్డి ఈ చట్ట సవరణ చేయటానికైతే అసలు వీలు పడదు అని అంటున్నారు. కానీ ఒక్క సందర్భంలో మాత్రం వీలు పడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జాతీయ పార్టీగా చేసేయాలి. ప్రధానమంత్రి అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డే ఉండాలి. అలాగే మనకి పార్లమెంటు స్థానాలు ఉంటాయి కదా, 540 ఏమో ఉంటాయి మొత్తం మీద. ఆ 540 స్థానాల్లో వైసీపీ ఎంపీలు పోటీ చేయాలి. మెజారిటీ స్థానాలు అంటే 540కి ఒక 350 అయినా వైసీపీ గెలవాలి. ఒక 350 నుంచి 370 వరకైనా వైసీపీ గెలవాలి.
గెలిస్తే అప్పుడు ఒక చట్ట సవరణ అనేది వైసీపీనే చేసేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా మావిగన్నే వాళ్ళు ప్రకటించేసుకుని వాళ్లే ఆమోదం తెలిపేసుకొని చట్ట సవరణ చేసేయచ్చు. అప్పుడు మావిగన్ ఏంటి, అసలు దేశ రాజధానిని కూడా మార్చేయచ్చు జగన్మోహన్ రెడ్డి. ఒక ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇంకర్మ, దేశ రాజధానిని కూడా మార్చేయచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి జాతీయ పార్టీగా వైసీపీని ఎప్పుడు చేస్తారు, అలాగే కేంద్రంలో తన ఎంపీల బలాన్ని ఎప్పుడు పెంచుకుంటారు, ఒక 370 నుంచి 400 ఎంపీ స్థానాలని గెలుచుకొని ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని కాదని మావిగన్ని చేస్తారు అనేది తెలియాలంటే మనం వెయిట్ చేయాలి. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.